హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా నా స్టైల్లో మటన్ కర్రీ అండ్ సింపుల్గా పలావ్ చేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని 3 పావులు నూనె పోసుకోవాలి. అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవటం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇది ఒక చిన్న టిప్. ఉల్లిపాయలు బాగా తిప్పుకొని మూత పెట్టి బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈలోపు మటన్ని ఉప్పు నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవటం వల్ల మటన్ మంచిగా సాఫ్ట్గా ఉంటుంది. ఈలోపు ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోతాయి. ఉల్లిపాయలు ఎంత ఎర్రగా వేగితే కూర కూడా అంత టేస్ట్గా ఉంటుంది. మాడనివ్వకుండా కొంచెం ఎర్రగా వేగాక దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మటన్ వేసుకోవాలి. అందులో మటన్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా తిప్పుకొని కూరని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మగ్గనివ్వాలి. మంచిగా నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. మంచిగా పై అంతా ఇంకిపోయాయి వాటర్. తర్వాత అందులో అల్లం పేస్టు 2 స్పూన్ల అల్లం పేస్టు, 3 స్పూన్ల కారం వేసుకొని కొంచెం కారం వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తాను నేను కర్రీస్లో, నాన్ వెజ్ కర్రీస్లో బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి మీరు కూడా. అవన్నీ వేసుకున్నాక తిప్పి మంచిగా మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మంచిగా
బాగా మగ్గిన తర్వాత తీసి కొంచెం పుదీనా వేసుకోవాలి. మటన్లో ఎప్పుడైనా పుదీనా కానీ మెంతికూర కానీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మళ్ళీ మూత పెట్టి కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు కూర మంచిగా మగ్గింది. అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా కలిపి దాన్ని మంచిగా ఉడకనివ్వాలి వాటర్ అన్నీ అయిపోయేదాకా. వాటర్ అన్నీ దగ్గర పడ్డాయి. కొంచెం మగ్గాలి, ఇంకా దగ్గరికి రావాలి. ఇప్పుడు వాటర్ అన్నీ ఇంకిపోయాయి, మంచిగా ఉడికింది కూర. ఇప్పుడు కసూరి మేతి కొంచెం వేసుకోవాలి టేస్ట్ ఇంకా బాగుండడానికి. తర్వాత కొంచెం పుదీనా, వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరికి పై మసాలా వేసుకొని చికెన్ మసాలా వేసుకోవాలి. ఇది ఇంట్లో నేను చేసిన మసాలానేనండి. ఇంట్లో చేసింది మంచి వాసనతో బాగుంటుంది. లాస్ట్ కొత్తిమీర వేసేసి దింపేస్తే అయిపోద్ది. మన మటన్ కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. తర్వాత మనం సింపుల్గా పలావ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి బారుగా. తర్వాత ఉల్లిపాయలు కూడా బారుగా కట్ చేసుకోవాలి. ఇది కూడా నా స్టైల్లో సింపుల్గా పలావ్ అండి. తర్వాత ఆల్ స్పైసెస్ తీసుకోవాలి. జాజికాయ, ఇలాచి, అనాస పువ్వు, ఇవన్నీ అన్నీ తీసుకోవాలి. నేను చాలా సింపుల్గా చేసుకుంటానండి. ప్రతి వారం పలావ్ ఉండాలి మా ఇంట్లో. నేను వీడియోలు చేయక చాలా రోజులైపోయిందండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజే చేస్తున్నాను వీడియో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మసాలాలన్నీ తీసుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. నేను 2 గ్లాసులతోనే చేస్తున్నానండి పలావు. కొంచెం నూనె పోసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. అందులో నెయ్యి వేసుకున్నాక మసాలా సామాన్ వేసుకోవాలి. కొంచెం 1 నిమిషం అవి ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చిను ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు వేసాక. అవి మంచిగా మగ్గనివ్వాలి.
ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా వేగించుకోవాలి. అవి మంచిగా వేగించుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ వేయాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి. తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి. అవి మగ్గాక బియ్యం ముందుగా నానబెట్టుకున్నానండి, 2 గ్లాసుల బియ్యం. ఆ బియ్యాన్ని కొంచెం ముందుగానే తాలింపులో వేస్తున్నా. అవి తాలింపులో వేసుకొని వేగించుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పలావ్కి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క నిమిషం, అవి ఒక 5 నిమిషాలన్నా ఉండాలండి. అవి కొంచెం మగ్గితే బాగుంటుంది అలా తాలింపులో. మూత పెట్టి మగ్గించుకోవాలండి కొంచెం. అవి మగ్గిన తర్వాత నేను 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ ఎసరు పోసేస్తున్నాను. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడే ఉప్పు చూసుకోండి, సరిపోతే వేసుకోవచ్చు. నాకు సరిపోయిందండి ఉప్పు. మూత పెట్టి కొంచెం తెల్లనివ్వాలి. నేనైతే పలావులో యాలకులు దంచి కొంచెం కచ్చాపచ్చాగా వేసుకుంటానండి, అవే వేస్తున్నాను. ఒక 4 యాలకులు సరిపోతాయి 2 గ్లాసులు కాబట్టి. ఇక మూత పెట్టి ఉడికించుకోవాలండి. మంచిగా పొంగొచ్చింది, అయిపోయిందండి పలావు. దింపే ముందు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. నా స్టైల్లో సింపుల్గా పలావ్ చేసుకున్నానండి. మంచిగా పొడి పొడిగా వచ్చిందండి. చూడండి, బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.